ప్రియాంక రావత్ అనే 24 ఏళ్ల అమ్మాయి సేల్స్ మేనేజర్గా పనిచేస్తుంది ఢిల్లీలో. ఆ అమ్మాయి నిఖిల్ అనే ఫియాన్సీ ఉన్నాడు, నిఖిల్ సింగ్. అతను వస్తే ఆ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకునేసి ఫన్ అండ్ ఫుడ్, వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ అని ఉందంట ఢిల్లీలో. దానికి వెళ్ళారు ఇద్దరు. బాగా దాంట్లో ఉండే వాటర్ గేమ్స్ అవన్నీ ఎంజాయ్ చేశాక బట్టలు మార్చుకొని రోలర్ కోస్టర్ రైడ్కి వెళ్ళారట. వీళ్ళు 6:15 ఈవినింగ్ ఎక్కారట. ఎక్కిన 15 నుంచి 20 సెకండ్లలోనే ఆ అమ్మాయి పై నుంచి పూర్తి పైకి వెళ్ళాక ఆడ నుంచి కింద పడిపోయిందంట. ఆ పడిపోయేటప్పటికి విపరీతమైన బలమైన దెబ్బలు తగిలాయంట. వెంటనే ఆపేసి ఆ అమ్మాయి దగ్గరలో ఉండే మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్లారట. కానీ తీసుకెళ్తే పోలీసు అక్కడ డాక్టర్స్ చూసి ఈమె చనిపోయింది అని చెప్పారట. కాళ్ళు, చేతులు, అసలు అన్ని భాగాలకు దెబ్బలంట, బలమైన దెబ్బలు తగిలాయంట. అసలు అలా ఎలా పడింది అంటే అది మాల్ ఫంక్షన్ అయిందంట మిషన్. అది మాల్ ఫంక్షన్, సీట్ బెల్ట్ అంటున్నారు, లేక ఇదే విరిగి పడిపోయిందో కరెక్ట్గా చెప్పట్లేదు మనకి. పోలీసులు అయితే మాల్ ఫంక్షన్ సీట్ బెల్ట్ అన్నారు. పోలీసులు వాళ్ళు మెడికల్ రిపోర్ట్ కలెక్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు అమ్యూజ్మెంట్ పార్క్ మీద అండర్ సెక్షన్ 289. అదేంటంటే నెగ్లిజెంట్ కాండక్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ అనిమల్స్ ఆఫ్ మిషనరీ అని ఒకటి, ఇంకోటి 106 కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ బై నెగ్లిజెన్స్ అనేది ఐపీసీ అనమాట. ఇప్పుడు ఐపీసీ కాదు, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అంటారు. ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళైతే ఇంతవరకు ఏమీ అనౌన్స్ చేయలేదు. వాళ్ళ అమ్మ అయితే ఒక్కటే ఏడుపు, ఇప్పుడే వస్తానని వెళ్ళింది, అట్లనే చనిపోయిందని ఎంత విన్నాక ఆమె ఫెయింట్ అయి పడిపోయింది, వస్తానన్న బిడ్డ వెళ్ళిపోయింది అని వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు తీసుకెళ్తారు కదా, జాగ్రత్తగా